బ్రేకింగ్ న్యూస్ చూసాం. ఈసారి బీజేపీ పగ్గాలు మహిళా నేతకు రానున్నాయని తెలుస్తోంది. ఢిల్లీ ఆర్ఎస్ఎస్ భేటీలో నిర్మలా సీతారామన్ పేరు ఖరారయ్యే అవకాశం ఉంది. రేసులో నిర్మలా సీతారామన్ తో పాటు పురంధేశ్వరి, వనతి శ్రీనివాసన్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఈసారి బీజేపీ మహిళా పగ్గాలు మహిళా నేతకు రానున్నాయని తెలుస్తోంది. ఢిల్లీ ఆర్ఎస్ఎస్ భేటీలో నిర్మలా సీతారామన్ పేరు ఖరారయ్యే అవకాశం ఉంది. అయితే రేసులో నిర్మలా సీతారామన్ తో పాటు పురంధేశ్వరి, వనతి శ్రీనివాసన్ పేర్లు కూడా గట్టిగా వినిపిస్తున్నాయి. అప్డేట్స్ ని ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, చంద్రిక, బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి ఈసారి మహిళను వరించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. జేపీ నడ్డా వారసురాలిగా ఒక మహిళ రాబోతున్నారు. ఈసారి బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి మహిళకు ఇవ్వాలని ఆర్ఎస్ఎస్ కూడా దాదాపు ఖరారు చేసినట్టుగా తెలుస్తుంది. ఆర్ఎస్ఎస్ సమావేశాలు ఈరోజు అఖిల భారతీయ ప్రాంత ప్రచారకుల సమావేశం ఈరోజు ఢిల్లీలో ప్రారంభమైంది. ఈ సమావేశంలో ఈ యొక్క అధ్యక్ష పదవికి సంబంధించిన అంశంపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ సమావేశం చాలా కీలకమైనటువంటి సమావేశం అనే చెప్పొచ్చు. సో ఈ సమావేశం 3 రోజుల పాటు జరుగుతుంది. 3 రోజుల పాటు జరిగే ఈ సమావేశంలో బీజేపీ అధ్యక్ష పదవికి సంబంధించినటువంటి అంశంపైన కూడా ప్రధానంగా చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే మహిళకు ఈసారి అవకాశం ఇవ్వాలి. మహిళా రిజర్వేషన్ కూడా ఈసారి తీసుకురాబోతున్నారు. 33% రిజర్వేషన్, ఏదైతే వన్ నేషన్ వన్ ఎలక్షన్ తో పాటు మహిళా రిజర్వేషన్లు కూడా 33% కూడా అమలు చేయబోతున్నారు. ఈ నియోజకవర్గాల పునర్విభజన కూడా జరగబోతుంది. నియోజకవర్గాలు కూడా పెరిగిపోతున్నాయి. మరోపక్క ఈ మహిళలకు ఈసారి అవకాశం ఇస్తే బాగుంటుందంటూ ఇటు బీజేపీలో కూడా కొంతమంది గలమైపోతున్న నేపథ్యంలో ఈసారి ఎవరిని బీజేపీ అధ్యక్ష పదవి వరిస్తుందన్న దానిపైన సర్వత్రా ఉత్కంఠ అయితే నెలకొనుంది. అయితే ఈసారి ఈ పదవి బీజేపీ అధ్యక్షురాలు రేసులో ఆర్థిక మంత్రి, ప్రస్తుతం ఉన్నటువంటి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేరైతే ప్రముఖంగా అనిపిస్తుంది. ఆమె పేరు దాదాపు ఖరారయ్యే అవకాశాలు కూడా ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. కేంద్ర రక్షణ శాఖ మంత్రిగా, అదేవిధంగా గతంలో చూసుకుంటే కామర్స్ మినిస్టర్ గా కూడా ఆమె చేశారు. ప్రస్తుతం ఆర్థిక శాఖ మంత్రిగా ఆమె పదవి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆమెతో పాటు రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరి, తమిళనాడుకు చెందినటువంటి వనతి శ్రీనివాసన్, ఈ ముగ్గురి పేర్లు ఇప్పుడు బాగా ప్రచారంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇటీవల బీజేపీ ప్రధాన కార్యాలయంలో జరిగినటువంటి సమావేశంలో జేపీ నడ్డా, ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్లతో కూడా ఈ యొక్క నిర్మలా సీతారామన్ భేటీ అయినట్టుగా తెలుస్తుంది. ఆ సమావేశంలో నిర్మలా సీతారామన్ పేరును చర్చించినట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా ఆమెకి పార్టీలో అపారమైనటువంటి అనుభవం ఉంది. అలాగే నాయకత్వ సామర్థ్యం అధికంగా ఉన్నట్లు ఉంది. నిర్మలా సీతారామన్ పేరు కనుక ఈసారి నిర్మలా సీతారామన్ అధ్యక్షురాలిగా నియమిస్తే రాబోయే సంవత్సరం తమిళనాడులో జరగబోయే ఎన్నికల్లో కూడా ఇది కొంత ఉపయోగపడుతుంది. తమిళనాడులో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు, వచ్చే సంవత్సరం అసెంబ్లీ ఎన్నికలు కూడా రాబోతున్న నేపథ్యంలో అక్కడ కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వచ్చే లోక్సభ ఎన్నికల నాటికి మహిళలకు 33% రిజర్వేషన్ కూడా అమలు చేయాలని మోడీ సర్కార్ భావిస్తున్న నేపథ్యంలో ఈ పేరు దాదాపు ఖరారు అయినట్లుగానే తెలుస్తుంది. ఒకవేళ నిర్మలా సీతారామన్ పేరును కనుక ఖరారు కాకపోతే ఖచ్చితంగా ఈసారి దక్షిణాది ఇవ్వాలని దాదాపు ఆర్ఎస్ఎస్ కూడా నిర్ణయించింది. అందుకే దక్షిణాదికి చెందినటువంటి పురంధేశ్వరి లేదా వనతి శ్రీనివాసన్ పేర్లు కూడా ఖరారు అయ్యే అవకాశం ఉంది. అయితే విజయ చంద్రిక, వనతి శ్రీనివాసన్ మనం చూసాం 2021లో జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్ లో కోయంబత్తూర్, దక్షిణ కోయంబత్తూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆమె గెలుపొందారు. కమల్ హాసన్ ని ఓడించి ఆమె ఎమ్మెల్యే కూడా అయ్యారు. 2020లో బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలుగా ఆమె నియమితులయ్యారు. 2022లో బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యురాలుగా కూడా నియమితులయ్యారు. అనేక బాధ్యతలు కూడా ఆమె సక్రమంగా నియమించిన నేపథ్యంలో ఈ వనతి శ్రీనివాసన్ కూడా ఈ పదవి వరించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక పురంధేశ్వరి కేంద్ర మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఉంది. బహుభాషా నాయకురాలు. అదేవిధంగా ఇటీవల ఆపరేషన్ సింధూర్ జరిపిన తర్వాత విదేశాలకు వెళ్లి భారతదేశం ఉగ్రవాదం పైన భారతదేశం వైఖరిని చెప్పే ప్రతినిధి బృందాల్లో ఆమె కూడా భారత్ తరఫున వాయిస్ వినిపించడానికి విదేశాలకు వెళ్లారు. సో వీళ్ళ ముగ్గురులో ఒకరినైతే ఖచ్చితంగా
ఈసారి బీజేపీ అధ్యక్ష పదవి వహించే అవకాశం ఉంది. ఖచ్చితంగా దక్షిణాదికి చెందినటువంటి మహిళకు అది వరించే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది.